హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మాఘపురాణం 8వ అధ్యాయం చూద్దామండి. యమలోక విశేషములు. మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుండి మేల్కొనిచినట్లు లేచి వారు యమలోకమునందు చూచిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి. యమలోకమందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలు అనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకెంతటి శిక్షలు అనుభవించుతున్నాడో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపచేయుదురు. సలసలా కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంటపెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయింది. అప్పుడా కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకుండి, ఆ నరక బాధ నుండి బయటపడు ఉపాయమొక్కటి యున్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములననుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమునందు నదీ స్నానం చేయుట, తనకు తోచిన దానములు, ధర్మములు, జపతపములు ఇత్యాది పుణ్యకార్యక్రమములు చేయుట వలన నంతముకు ముందు చేసియున్న పాపములన్నిటియు పటాపంచలై నశించిపోయుటయేగాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును గాన మాఘమాస స్నానఫలం అంత ప్రసిద్ధమైనది. మాఘమాసమునందు నదీ స్నానమాచరించిన నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానం చేసిన 1,000,000 క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసెను లేక వినెను శ్రీహరి దయకు పాత్రులగుదురు. మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధల నుండి బయటపడుట కంతకంటే సులభమైన మార్గం మరియొకటి లేదు అని వారి తల్లిదండ్రులు వివరించితిరి. ఇంతటితో 8వ అధ్యాయం పూర్తయిందండి. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.